నూతన సృష్టిలో మనం పెట్టబడాలంటే ఇక్కడే మనం నూతన సృష్టిగా మార్చబడాలి. అందుకనే ఈ భూమిని దేవుడు నూతన సృష్టిగా చేయడానికి మొదటగా నోవాహు కాలములో నీళ్ల చేత దీన్ని కడిగాడు. తర్వాత 2000 సంవత్సరాలకి రక్తముతో దీన్ని కడిగాడు. ఇప్పుడు ఆయన దీనిని అగ్ని చేత కాల్చబోతున్నాడు. ఈ అగ్ని చేత కాల్చబోయే ఈ 3వ కార్యముతోనే ఈ భూమి నూతన భూమిగా మార్చబడబోతుంది. హల్లెలూయా. అలాగే ప్రియ దేవుని పిల్లరా, మనము కూడా నూతన సృష్టిగా ఎలా మార్చబడతామంటే నీతీకరణ, శుద్ధీకరణ, అగ్ని బాప్తిసమైన పరిశుద్ధాత్మ ద్వారా. అప్పుడు మనం నూతన సృష్టిగా మార్చబడతాం. భూమి నూతన సృష్టిగా మార్చబడుతుంది. ఆయన యొక్క సంఘము నూతన సృష్టిగా మార్చబడుతుంది. మరి సమస్తము కూడా నూతనముగా మార్చబడుతున్నాయి. ఎప్పుడంటే ఆయన ఆత్మ బాప్తిసమును పొందినప్పుడు. హల్లెలూయా. అదే ప్రవక్త ఇక్కడ తెలియచేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే ఆయన రక్తము ద్వారా కడగబడతామంట మనం. ఆమేన్. ఆయన ఆత్మ వలన తిరిగి జన్మించినప్పుడు మనమంతా కూడా నూతన సృష్టిగా మార్చబడతాం. ఎందుకు? పరిశుద్ధాత్మ నూతన సృష్టిగా మనల్ని మారుస్తుంది. గత వారం చెప్పాను, నూతన సృష్టిలో మనల్ని చేర్చడానికి. హల్లెలూయా. ఈ మాట గుర్తుంచుకోండి, ఓకేనా? అయితే ఇప్పుడు ప్రవక్త చెప్పే ఇంకా ఒక విషయాన్ని చెప్పి ఈ మధ్యాహ్నం నేను విడిచిపెడతాను. పరిశుద్ధాత్మ ఎందుకొరకు ఇవ్వబడిందో మరి ఇదే చివరిది అనుకుంటున్నాను. మనం తెలుసుకుందాం. పరిశుద్ధాత్మ సంఘానికి ఎందుకు ఇవ్వబడిందంటే ప్రజలను మరలా వాక్యం యొద్దకు నడిపించడానికి. హల్లెలూయా. ఎందుకంట చూడండి ఒకసారి 66వ పేర. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ ప్రజలను ఎక్కడికి నడిపించిందంట చెప్పండి? సంగీతం దగ్గరికా, కోయర్ల దగ్గరికా చెప్పండి, పాటల దగ్గరికా, దేని దగ్గరికి చెప్పండి? వాక్యం యొద్దకు. ఆమేన్. వధువుని ఎక్కడికి తీసుకొచ్చింది? వాక్యం యొద్దకు. చూడండి 66వ పేర. ఇప్పుడు ప్రజలు నా ముఖములోనికి చూచుచున్నారు, చాలా చేతులు పైకెత్తబడి ఉన్నాయి. మీరు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు. చూడండి, నిశ్చయముగా నేను కొద్దిగా గట్టిగా చెప్పగోరుచున్నాను. ఇది టేపు చేయబడుతున్నది. నీవు దాన్ని పొందుకున్నానని నువ్వు చెప్పిన ఎడల, మరియు ఈ విషయంలో నీవు అపరాధివైన ఎడల నిన్ను నడిపించున్నదేదో అని నేను ఆశ్చర్యపడుచున్నాను. ఒకవేళ నేను చెప్పే సంగతులకు నువ్వు అభ్యంతరము చెప్పితే, నువ్వు వ్యతిరేకిస్తే, నువ్వు స్వీకరించకపోతే, నువ్వు ఏం కలిగి ఉన్నావన్న దానిని బట్టి నేను ఆశ్చర్యపడుతున్నా. ఒకవేళ నేను చెప్పే సంగతులకు నువ్వు ఆమేన్ చెప్తే, నేను కలిగి ఉన్నదే నువ్వు కలిగి ఉన్నావు. నువ్వు చెప్పలేకపోతే నువ్వు ఏం కలిగి ఉన్నావని నేను ఆశ్చర్యపడుతున్నా. ఆమేన్. చూడండి, దేవుడు ఎన్నడైనా నిన్ను వాక్యములో నుండి బయటకు నడిపించాడు. పరిశుద్ధాత్మ అంటే ఎవరు చెప్పండి? దేవుడు. దేవుడేనా? మరి దేవుడు వచ్చినప్పుడు నిన్ను ఎక్కడికి నడిపిస్తాడు? ఎగిరే దగ్గరికా? కాదు. దేవుడు ఎల్లప్పుడూ తన పిల్లలను తరాలలో, యుగాలలో తన భక్తులను, మన పితరులను ఎక్కడికి నడిపించాడంటే
యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. దానితోనే నా ప్రవక్తలను పంపించింది. ప్రవక్తలను ఎందుకు దానితో పంపించాడు ఆయన? ప్రజలను వాక్యం యుద్ధకు పిలవడానికి. హల్లెలూయా. దేవుడు అన్నాడు, నిన్ను వాక్యములో నుండి బయటకు నడిపించడం, వాక్యముతోనే ఆయన నిన్ను ఉంచును. ఎందుకనగా అది ఆయన సంఘము కొరకైన దేవుని యొక్క సొంత శాసనము. హల్లెలూయా. దేవుని యొక్క గొప్ప ఆజ్ఞ అంట, శాసనం అంట, సంఘానికి ఇచ్చాడంట ఆజ్ఞ. ఎక్కడికి రమ్మనంటే, కమ్ బ్యాక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు మరలా తిరిగి వాక్యం యొద్దకు రా. చూడండి, ఇక్కడ మనకి మ్యూజిక్ ప్లే చేసే బ్రదర్స్ కన్నా మరి సంఘ శాఖల్లో ప్లే చేసే బ్రదర్స్ చాలా ఘనమైన వారేనా? నిజమేనా? మంచి మ్యూజిషియన్స్ ఉంటారు. ఇక్కడ మన వాళ్ళు పాడేదానికన్నా బయట పాడేవాళ్ళు ఇంకా అందంగా పాడతారా? మరి మనకన్నా మంచి అందమైన ఆరాధన చేస్తారా? దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడంటే, నిజమేనా? చూడండి, ఈ రోజున పాస్టర్లుగా ఈ జనరేషన్లో వస్తున్న వారిని ఒకసారి మనం గమనిస్తే, వాళ్ళందరూ కూడా మంచి మంచి డిగ్రీలు కలిగిన సేవకులు, మంచి మంచి పెద్ద పెద్ద కుటుంబాల్లో జన్మించిన మరి పాస్టర్ పిల్లలే. మరి వారందరూ కూడా వాళ్ళని చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. వాళ్ళు సభ పెడితే లక్షల మంది యవనస్తులు వారి సభలకి హాజరవుతున్నారు. నిజమేనా? మన ప్రవక్త కాలంలో కూడా బిల్లి గ్రహం పెడితే ఎంతమంది హాజరయ్యేవాళ్ళంట? లక్షల మంది హాజరయ్యేవాళ్ళంట. ఈ రోజున కూడా వారు పెట్టే క్యాంపైన్స్ను మనం చూసినప్పుడు, మీటింగ్స్ను మనం చూసినప్పుడు, ఈ సెమీ క్రిస్మస్లు, మేరీ క్రిస్మస్లు చూసినప్పుడు ఎంతెంతమంది హాజరవుతారు. ఎందుకంటే అయ్యగారు గిటార్ పట్టుకొని అట్టెట్ట ఊగుతూ ఉంటే చూడడానికి, వీళ్ళందరూ కూడా చక్కగా ఆ స్టేడియాలలో మంచి మంచి ఆరాధన చేయడానికి. ప్రియ దేవుని పిల్లరా, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ప్రజలను ఆ విధమైన సంగతుల వైపుకి నడిపించడు. కానీ ఆమె ఎప్పుడు పరిశుద్ధాత్ముడు రంగం మీదకి వచ్చినా ఆయన ప్రజలను వాక్యం యుద్ధకు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, అందుకనే ప్రవక్త ఏమంటున్నాడంటే, పరిశుద్ధాత్మ సంఘమునకు ఎందుకు ఇవ్వబడిందంటే వాక్యముతో వారిని నిలబెట్టడానికి. ఏది చేసినా నాకేమి బాధ కలగదు. ఏంటి ప్రవక్త అంటున్నాడు చూడండి, మీరేమన్నా మీరేం చేసినా పర్వాలేదు, నన్ను కలుగుట లేదా కలుగునని వాక్యం చెప్పుచున్నది. పరిశుద్ధాత్మ నీలో ఉన్నచో అది నిన్ను తిన్నగా వాక్యం యొద్దకే నడిపించును. ఎక్కడ తీసుకొచ్చిద్దంట? ఈ రోజున ఎంతమంది వాక్యాన్ని ప్రేమిస్తున్నారు? మన చర్చికి సంగీతం కోసం వచ్చేవాళ్ళు ఎంతమంది చెప్పండి? అంత్యకాల విశ్వాసులు ఎక్కువగా ప్రేమించేది వాక్యాన్ని. అవునా కదా? ఎందుకంటే ఈ రోజున సంగీతం అంతా ఏమైపోయింది? కలుషితం అయిపోయింది. దెయ్యంగాడు వచ్చేసాడు అందులోకి ఈ రోజున. ఎందుకంటే అసలు దెయ్యంగాడే మూలం, సంగీతానికి మూల పురుషుడు వాడే. ఎందుకంటే ఆదాము సంతానములో ఎవడు కూడా ఇన్స్ట్రుమెంట్స్ వాయించి సంగీతం వాయించినట్టుగా లేదండి. కానీ కయ్యూను కొడుకు మనవడే మొట్టమొదటగా సితారను తయారు చేశాడు. మొట్టమొదటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని తయారు చేశాడు.
ఆ జ్ఞానం వాడికి ఎక్కడి నుంచి వచ్చింది? కయ్యూను ఎవరు? సర్ప సంతానం. వీణే, సితారా, అవునా, సింఫోనీ, వీటిని తయారు చేసిన వాళ్ళు కయ్యూని యొక్క సంతానం. ప్రియ దేవుని పిల్లరా, అందుకనే ఈ రోజున రాబోయే తరానికి నేను తెలియజేస్తున్నాను, అప్కమింగ్ జనరేషన్కి మీకు నేను తెలియజేస్తున్నాను. యవన బాలికలు చక్కగా పాడుతున్నారు, యవన బాలురు చక్కగా పాడుతున్నారు. మీరు అన్నిటికన్నా ఎక్కువగా ప్రేమించవలసింది వాక్యమునే. ఆమేన్. మీరు చర్చికి రావాల్సింది వాక్యం కోసం. ఎందుకంటే వాక్యమే నీ జీవితాన్ని మారుస్తుంది, వాక్యమే నీ హృదయాన్ని మారుస్తుంది, వాక్యమే నీకు పరిశుద్ధాత్మనిస్తుంది, వాక్యమే నిన్ను సరైన త్రోవలో పెడుతుంది, వాక్యమే నీ పాదములకు దీపముగా ఉంటుంది, వాక్యమే నిన్ను మట్టిలో నుండి మరలా తిరిగి బయటికి తీసుకువస్తుంది, వాక్యమే నీ శరీరాన్ని మారుస్తుంది, వాక్యమే అత్తబాటులో నిన్ను తీసుకువెళ్తుంది, వాక్యమే క్రీస్తుకి ఎదుట నిన్ను నిలబెడుతుంది, వాక్యమే నిన్ను కడుగుతుంది, నిన్ను పవిత్రపరుస్తుంది. హల్లెలూయా. నూతన యెరూషలేమును నీకు ఇచ్చేది కూడా వాక్యమే. అందుకనే అప్కమింగ్ జనరేషన్కి వారి హృదయాలలో లోతుగా పాతుకొని వెళ్ళాలని నేను కోరుకుంటా ఉన్నాను. వాక్యమును ప్రేమించండి, వాక్యం కోసం రండి చర్చికి. ఎందుకంటే వాక్యమే నీకు నిత్య జీవాన్ని ఇస్తుంది. ఎందుకంటే కీర్తనాకారుడు తన కీర్తనలన్నిటిని మనం చదువుకుంటే ఆయన వాక్యం గురించే మాట్లాడతాడు. అవునా? ఒక్క మాట మీకు నన్ను చెప్పనివ్వండి. 119వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, నీ వాక్యం నాకు ప్రియమైనది. ఏంటిదంట? ప్రియమైనదంట. ఈ మధ్యాహ్నం ఎంతమందికి వాక్యం ప్రియమైనది? ఆమేన్. వాక్య సంబంధులు ఎక్కడ ఉన్నారా? చూడండి, 119, 140 వచనాన్ని మనం చూద్దాం. ఏంటంట? ఆమేన్. ఎంతమందికి ప్రియమైనది వాక్యం? ప్రియమైందేనా? నాకు కూడా వాక్యం అంటేనే ఇష్టం. ఆమేన్. వాక్యం ఏం చేసిద్దంటే నిజమైన ఆరాధన చేసేటట్టు చేసిద్ది. మీకు అనేకసార్లు చెప్పాను, పాటలు పాడడం కాదు నిజమైన ఆరాధన, వాక్య ప్రకారం జీవించడమే నిజమైన ఆరాధన. ఇది ప్రవక్త చెప్పిన మాట. చాలామంది అనుకుంటారు పాటలు పాడడం ఆరాధన అనుకుంటారు. కాదు కాదు, వాక్య ప్రకారం జీవించడం ఆరాధన. అబ్రహాము ఆరాధన ఎలా చేశాడు? తన కుమారుణ్ణి అర్పించుట చేత. ఆమేన్. ఆరాధన అంటే ఏంటి? బలి అర్పణ. నిజమేనా? బలి అర్పణ ఈ రోజున ఎక్కడ జరగాలి? నీలో జరగాలి. నీలో ఉన్న లోక కార్యములన్నిటిని ఏం చేయాలి? నువ్వు వధించాలి, బలిపీఠం మీద కాల్చేయాలి. అప్పుడు నీ జీవితం ద్వారా దేవునికి ఆరాధన వస్తుంది. ఇక్కడ నుంచి ఒకళ్ళు పాడుతూ ఉంటే నువ్వు, అది కాదు ఆరాధన. అర్థమైందా? ఇక్కడ నుంచి పాడుతూ ఉంటే అది ఆరాధన అనుకుంటున్నాం మనం. అది కాదండి ఆరాధన. కలవరి శిలువలో యేసయ్య చేశాడు చూశారా? అది ఆరాధన. తండ్రి చిత్తమును జరిగిస్తూ రక్తమును చిందిస్తూ బలైపోయాడు చూశారా? అది ఆరాధన. అపోస్తలుల వారి జీవితంలో తలను నరకబడినాయి చూశారా? అది ఆరాధన.
తండ్రి చిత్తమును జరిగించుటకు ప్రాణమును అర్పించారు, చూశారా? అది ఆరాధన. హేబేలు తన రక్తము ద్వారా దేవునికి ఆరాధన చేశాడు. ఈ రోజున రక్తము కారునంతగా క్రీస్తు కొరకు శ్రమపడిన వారు ఎవరైనా ఉన్నారా? ప్రియ దేవుని పిల్లారా, కొన్నిసార్లు పాస్టర్నైనా నేనే 4 ప్రసంగాలు చేసిన తర్వాత గొంతంతా కూడా మూసుకుపోయి నొప్పి పుడుతుంటే అబ్బో నేను ఏదో చేసేసినట్టుగా ఫీల్ అవుతూ ఉంటా దేవుని కోసం. అది కాదండి. మన జీవితం ద్వారా దేవునికి ఆరాధన రావాలి. అది రావాలంటే నువ్వు ఎక్కడికి రావాలంటే వాక్యం యొద్దకు రావాలి. అప్పుడు వాక్యం యొద్దకు నువ్వు వచ్చినప్పుడు వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను ప్రతి మాలిన్యమును నిన్ను తీసివేస్తూ వాక్యమును నెరవేరుస్తూ వెళ్ళినప్పుడు అది దేవునికి ఆరాధనగా వెళ్తూ ఉంటుంది. ఆమేన్. అందుకనే మన ప్రవక్త అనేక చోట్ల చెప్పాడు, నీ మాటల కన్నా నీ క్రియలే కేకలేస్తాయి. ఏంటంట? నీ మాటల కన్నా, నీ పాటల కన్నా నీ క్రియలు కేకలు వేస్తాయి. పరలోకంలో గొప్పగా వినపడతాయి అంట. మన పాడే పాటలు మన క్రియలు వినపడతాయి అంట అక్కడ. అందుకని మన జీవితం ద్వారా దేవునికి ఆరాధన ఇవ్వాలంటే వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యం యొద్దకు రావాలి. ఈ అంత్యకాల విశ్వాసులకి దేవుడిచ్చిన గొప్ప పిలుపు ఏంటో తెలుసా? మర్మయుక్తమైన బబులోను విడిచి మీరు బయటికి రండి. ఎక్కడికి రమ్మన్నాడు? వాక్యం యొద్దకు రమ్మన్నాడు. వింటున్నారా? 20వ శతాబ్దపు తరమా, యవన పిల్లలారా, మీ కొరకే దేవుడు నన్ను ఇంకా బ్రతికించి ఉంచుతున్నాడు. మిమ్మల్ని చక్కబెట్టవలసిన బాధ్యత నా మీద ఉంది. మీకోసం కేకలేయడానికే నాకు ఇంకా శక్తినిస్తున్నాడు. మనలో ఉన్న మన ఆలోచనలు బట్టి మన భక్తిని చేయడం కాదు, వాక్య ప్రకారంగా భక్తిని చేయాలి, వాక్య ప్రకారంగా ఆరాధన చేయాలి. ఆమేన్. ప్రియ దేవుని పిల్లరా, నిన్న ఉదయం ఒక 2 గంటల వరకు లేకపోతే నిన్న రోజంతా కూడా నేను మనిషిని కాలేకపోయాను. ఎందుకంటే మన వర్తమానములోనే ఒక సేవకుని యొక్క కుమారుడు మంచిగా చదువుకున్నాడు, హైయర్ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేట్ పర్సన్, న్యూజిలాండ్లో ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించాడు, ఒక మంచి కూటం పెట్టాడు. వెళ్ళేటప్పుడు పాస్టర్లందరిని పిలిచాడు, భోజనాలు పెట్టాడు. ఇక నుంచి నేను ప్రభువు కోసం జీవించబోతున్నాను, ఇప్పుడు దాకా నేను జీవించలేకపోయాను అని పశ్చాత్తాపడ్డాడు, సాక్ష్యం చెప్పాడు. న్యూజిలాండ్ వెళ్ళాడు. న్యూజిలాండ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలీదు, చచ్చిపోయాడు. 27 సంవత్సరాలు. మరి వాళ్ళ నాన్నగారు మరి కాలేజీకి ప్రిన్సిపల్ ఆయన పాస్టర్ కూడా అంటే మెసేజ్లో. కుర్రోడు 27 సంవత్సరాల కుర్రోడు ఒక సరస్సులో పడి చనిపోయాడు. 3 రోజులు అయింది, ఎవరు కూడా చూడలేదు. మరి ఫోనులు రావట్లేదని తల్లిదండ్రులు అక్కడ ఉన్న పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్తే, ఆ పాస్టర్ గారి ఇంటిని ఎతికితే ఇంట్లో లేడు. పోలీసులు కంప్లైంట్ ఇస్తే సీసీ కెమెరాలు అన్నీ చూస్తే తానే కారు వేసుకొని వెళ్ళి సరస్సులో దూకేశాడు. ఏం జరిగిందో తెలియదు, చచ్చిపోయాడు. శవాన్ని పంపిస్తారంటే కుళ్ళిపోయిన శవాన్ని మేము ఇండియాకి పంపించాం, రిపోర్ట్లు మాత్రమే పంపిస్తామని తెలియచేశారు. ఒక్కడు కొడుకు. ఆ ముందు వారంలో క్యాన్సర్తో ఒక పాస్టర్ గారు అబ్బాయి చనిపోయాడు మన వర్తమానంలో. ఈ విషయాలన్నీ కూడా వింటా ఉన్నప్పుడు నేను నా యొక్క గదిలోనికి వెళ్ళి, ప్రభువా
నన్నెందుకు ఇంకా బ్రతికించుంచావు? నేను వీళ్ళందరికన్నా గొప్పోడినేమి కాదు కదా, వీళ్ళందరికన్నా నేను గొప్ప పాపిని కదా, నన్ను ఎందుకు ఉంచావయ్యా అని కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా నా హృదయం నాతో మాట్లాడుతుంది. ఒక తరము కోసం, రాబోయే తరాన్ని వాక్యములో నిలబెట్టడానికి. ప్రియ దేవుని పిల్లరా, నేను అంటా ఉన్నా, ప్రభువా నేను కూడా చనిపోవాలి కదా, ఎన్నో బ్యానర్లు లెగుస్తున్నాయి, నా బ్యానర్ కూడా లెగవాలి కదా, ఎందుకయ్యా నన్ను ఇంకా బ్రతికిస్తున్నా అని ఒక పాట అలా ఆలాపిస్తానే ఉన్నా నా హృదయంలో. ఎందుకంటే వాక్యం యొద్దకు ప్రజలను నడిపించడానికి. అదే నా హృదయంతో పరిశుద్ధాత్ముడు పదే పదే చెప్తా ఉన్నాడు. నీకు ఇంకా సమయం ఇస్తుంది భూమి మీద, నిన్ను ఇంకా బ్రతికిస్తుంది, నేను ఇంకా జీవింపచేస్తుంది, ఒక తరమును వాక్యం యొద్దకు నడిపించడానికి. అందుకే నేను వేసే కేకలో, ప్రియ దేవుని పిల్లారా, ఏదో పాస్టర్ అయ్యాను కదా అనే కేకలు కాదు, భారంతో వచ్చే కేకలని మీరు గుర్తించండి. ఆమేన్. నాకు నా దేవునికి ఉన్న సంబంధం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆమేన్. ఎందుకంటే నాకు వద్దంటే ఆయన తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాడు కాబట్టి, ఏది చేసినా నాకేమీ బాధ కలగదు అని నువ్వు చెప్పవచ్చును. పరిశుద్ధాత్మ నీలో ఉన్నచో అది నిన్ను తిన్నగా వాక్యం యొద్దకే నడిపించను, మరే ఇతర నెపములు చెప్పదు. దేవుడు మార్పులు కానీ నెపములు కానీ చెప్పడు. ఆయన గీత గీయును, అందులో నీవు నడవవలేను. హల్లెలూయా. ఎందుకంట నా సహోదరి సహోదరుడా, ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వబడింది. ఒక గీత గీస్తాడంట. గీసాడా ఆదాము అవ్వకి? కానీ వారు ఆ గీత నుండి బయటికి వచ్చారు. ప్రతి తరములో అలా గీత దాడుతానే ఉన్నారు. అవునా? మనం పాడుకుంటూ ఉంటాం. ఏం పాట అంటే, నీ పాదాలే శరణం. ఆ పాట ఏంటి? నీ పాదాలు శరణం అని పాడతాం. అందులో పలుమార్లు వైదొలగినాను నీ పరలోకపు దర్శనము నుండి. ఎన్నిసార్లు తొలుగుతున్నాం మనం చెప్పండి? పలుమార్లు. నీ పరలోకపు పిలుపు నుండి, దర్శనము నుండి నేను తొలగిపోతానే ఉన్నానయ్యా. కానీ ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. మన పిలుపులను స్థిరపరిచేవాడు ఆయన. హల్లెలూయా. అంతే, ప్రతి వారి విషయములోనూ అంతే. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. నీవు ఆ మార్గములోనికి రావలేను. ఏ మార్గములోనికి? వాక్య మార్గములోనికి. ప్రియ దేవుని పిల్లరా, ఈ రోజున సంఘ శాఖలు ఎన్ని మార్గాలైనా చెప్పనివ్వండి, వాక్య మార్గం ఒకటే. అదేంటంటే, ప్రతివాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అప్పుడే పరిశుద్ధాత్మ ఇవ్వబడుతుంది. పరిశుద్ధాత్మ ఎల్ఏఎఫ్ఓలు ఏం చెప్తారో తెలుసా? నువ్వు ఒక 40 రోజులు చర్చిలో కనిపెట్టాలి అని వాళ్ళు ఏం చేస్తారంటే కనిపెట్టే సమయాన్ని ఇస్తారు ఎల్ఈఎఫ్ఓలు. ప్రియ దేవుని పిల్లరా, కనిపెట్టమని చెప్పింది ఎవరికంటే శిష్యులకి, నీకు కాదు. వాళ్ళు కనిపెట్టాలి, నువ్వు కనిపెట్టాల్సిన పని లేదు. ఎందుకంటే నీకు ఆల్రెడీ ఫార్ములా
ఇవ్వబడింది. ఎందుకంటే వారు కనిపెట్టినప్పుడు ఆత్మ వచ్చి ఆత్మను పొందుకునే మార్గమును పేతురు ద్వారా తెలియజేసేసాడు ఆయన. ఇక నువ్వు కనిపెట్టాల్సిన పని లేదు. ఫార్ములా నువ్వు చేస్తే చాలు, ఆటోమేటిక్గా పరిశుద్ధాత్ముడు దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. అందుకనే మనము దానిని చెయ్యవలేను. చేస్తే దేవుడు తర్వాత ఇవ్వాల్సింది ఇస్తాడు. ఎందుకు? బాప్తిసం ఇచ్చి యోహాను అన్నాడు, నేను మీకు నీటితోనే బాప్తిసం ఇస్తున్నా, ఆత్మతోనూ అగ్నితోనూ ఇచ్చేవాడు నా వెనకొస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. పాస్టర్గా నేను మీకు నీటితోనే బాప్తిసం ఇస్తా, కానీ ఆత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం ఇచ్చేవాడు వస్తాడు. ఇక్కడ కూర్చున్న వారందరిలో మనమంతా కూడా పాస్టర్ ద్వారా నీటి బాప్తిసాన్ని పొందాం. ఎంతమంది దేవుని చేత ఒకే ఆత్మలోనికి, శరీరములోనికి బాప్తిసం పొందారు? హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు, నేను బాధ కలిగించగోరటలేదు. ఆయనకి బాధ వేస్తుంది కొన్ని విషయాలు చెప్పాలంటే, కానీ ఆయన నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మన పుట్టక మునిపే ఒక జనరేషన్ వచ్చిందని ఆయనకు తెలుసు. అందుకే ప్రవక్తతో పరిశుద్ధాత్ముడు అన్నాడు, నీ యొక్క స్వరాన్ని టేపు చేయి. మిమ్ములను నేను బహుగా ప్రేమించుచున్నాను, సహోదరి సహోదరుడా గ్రహించు. ఈ తరము ప్రజలతో నేను పునరుద్ధాన దినమందు నిలబడి ఈ వాక్యము నిమిత్తము నేను లెక్కప్ప చెప్పాలి. అందరూ ఒక సామెత చెప్తారు కదా, మసిపూసి. ఈరోజు పాస్టర్లు అందరూ చేసేది అదేనా? క్రిస్మస్ మసిపూసి మారేడుకాయ చేస్తున్నారా? అవునా? కానీ ఈయన చేసే ప్రసంగాలు ప్రజల మెప్పుని కోరుకొని చేసిన ప్రసంగాలు, ఈయన గొప్ప అవుదాం అనుకొని చేసిన ప్రసంగాలు అంతకన్నా కాదండి. ఈ ప్రసంగాలు ఎందుకు చేశాడంటే మరలా ప్రజలను వాక్యం యొద్దకు పిలవడానికి. ఎందుకంటే ఆయనకు బాగా తెలుసు, ఒక రోజున ఆవలగట్టున ఆయన బోధించిన బోధ నిమిత్తము లెక్క చెప్పాలి దేవునికి. ఈరోజు నాకు ఒక ధైర్యం ఉంది. ఏంటి ఆ ధైర్యం అంటే, బ్రన్హాము గారు అన్నమాటే నేను అంటున్నా. బ్రన్హాము గారు ఏమన్నారు తెలుసా? నేను పౌలు చెప్పిందే చెప్పుచున్నాను అన్నాడు. మరి ఆయన పౌలు చెప్పిందే చెప్పాడంటే నేను బ్రన్హాము గారు చెప్పిందే చెప్తున్నా. ఎందుకంటే ఆయన పౌలు చెప్పిందే చెప్పాడు కాబట్టి. పౌలుకి ఏమొచ్చిందో నాకు కూడా అన్నాడు బ్రన్హాము గారు. పౌలు ఎక్కడ నిలబడతాడో నేను కూడా. ఆయనకు ఆ ధైర్యం ఉంటే నాకు కూడా అదే ధైర్యం ఉంది. ఎందుకంటే ఆయన చెప్పినే చెప్తున్నా మీకు కూడా. మీరు ఎచ్చట నిలబడుదురు, దాని ద్వారా మీరు ఎట్లు ముందుకు కొనసాగెదరు. స్నేహితుడా, దీనిని నువ్వు చేయలేవు, అది అసాధ్యం. ఇప్పుడు దాన్ని ఆపుము. నువ్వు చేయుచున్నదేదో అది తప్పు, దాన్ని మానుకొనుము అని నేను చెప్పినప్పుడు ప్రవక్త అది తప్పయ్యా, ఆ మార్గంలో వెళ్ళొద్దు, ఆపు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఏంటి నీ మాట అనేది, నేను మానను అని నువ్వు అందు. అయితే ఇంకా నీలోనికి పరిశుద్ధాత్మ రాలేదు. పరిశుద్ధాత్మ వస్తే నువ్వు ఆ మాట చెప్పవంట. పరిశుద్ధాత్మ వస్తే ఏమంటావు నువ్వు? వెంటనే సరి చేసుకుంటావు. నిజమేనా?
నువ్వు వాక్యము యుద్ధకు వస్తే పరిశుద్ధాత్మ ఇవ్వబడుతుంది. పరిశుద్ధాత్మ ఇవ్వబడితే నిన్ను జయించే శక్తి ఈ భూమి మీద ఏదీ లేదంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? నువ్వు వాక్యము యుద్ధకు వస్తే నీకు పరిశుద్ధాత్మ దొరుకుతుంది. పరిశుద్ధాత్మను నువ్వు పొందుకుంటే నిన్ను జయించే శక్తి ఈ భూమి మీద ఏది? అదే ప్రవక్త చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ప్రపంచమును జయించు శక్తి నీకొస్తుంది. హల్లెలూయా. ఎవరిని? పిల్లరా, ప్రపంచమును జయించే శక్తి. ఆయన చెప్పిన దానిని వినుము. మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎందుకనగా దేవుని ప్రేమ మీలో నిలిచి ఉండదు. ఇక దానికి సాకులు లేవు. ఆయన తేటగా చెప్పాడు, ఆ గీతను దాటిపోవద్దు. ఆమేన్. నేను భయంకరమైన వాడినని మీరు అనుకున్నట్టు నాకు తెలియదు. ఈ మాటలని చెప్తా ఉంటే మీరు అనుకుంటారు, ఇట్టాంటోడు ఏంట్రా బాబు, ఈయన భరించలేకపోతున్నా, తట్టుకోలేకపోతు. అమెరికా అలానే అనుకుంది. ఎందుకంటే అమెరికా సిటిజన్ అయి ఉండి అమెరికాని ద్వేషించాడు. ఇప్పుడు భూమి ఇది, నాకు అది చేసిన భూమి ఇది అని ఆయన పొగడలా. ఆ కిందకి వెళ్తూ ఉంటే అమెరికాని తిరుగుతూ ఉంటాడు. ప్రియ దేవుని పిల్లరా, కానీ ఇప్పుడు నేను ఆ విషయంలో మరి పరిపూర్ణనైతిని. వినండి, అది నిజం. నేను భయంకరమైన వాడిగా మీకు కనపడవచ్చు, కానీ సోదరుడా సోదరి, దాని యొద్దకు రమ్ము. ప్రజలు అంటారంట, ఓ బ్రహ్మం, నువ్వు చెప్పే మాటలన్నీ కూడా ఆ పాత మసక బారిపోయిన కథలే చెప్తా ఉంటావు. నువ్వు నీకు అప్గ్రేడ్ వర్షను తెలీదు. యు ఆర్ నాట్ అప్డేటెడ్ పర్సన్. నువ్వు సాంకేతికమైన జ్ఞానంలో అభివృద్ధి చెందినోడివి కాదు. నువ్వు మేధావివి. నువ్వు 7వ క్లాస్ చదివినోడు, నీకేమీ తెలియదు అని ఈ మేధావులు వచ్చి నీకు చెప్పనీయకుండా జాగ్రత్త పడుము. ఆయన చెప్పేదంతా అంతేనండి. పాత చింతకాయ పచ్చడి, ఆ పాత మసక పారిపోయిన కథలే చెప్తా ఉంటాడు. వాక్యం 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 అంటాడు. అది ఒక పాత మసక గాథ అయినచో దేవుడు కూడా ఒక పాత మసక గాథే. దేవుడే ఒక పాత గాథ అయినచో నేను కూడా అంతే. నిజమేనా? ఆయన చరిత్రలో ఉన్న దేవుడేనా? పాత దేవుడేనా? మారని దేవుడేనా? మార్పు లేని దేవుడేనా? నన్ను కూడా అలా అననివ్వండి అంటున్నాడు ప్రవక్త. నేను ఆయన వలె ఉండగోరుచున్నాను. ఎందువలన? ఆయన యొక్క ఆత్మ నాలో ఉంది కాబట్టి. అది ఆకలి మరియు దప్పికలు కలిగి దేవుని వాక్యమునకు విరుద్ధమైన దానిని అది ఎదిరించితే ఏం చేసిద్దంట? క్రీము రాయిదంట, ఎదిరించిద్దంట.
నిజమేనా? అది సింహము యొక్క అభిషేకమేనా? రాజులు ఎదుట, అధిపతులు ఎదుట పౌలా నీవు నిలబడవలసిన వాడవుగా ఉన్నావు. అడుగుతున్నాడు, ఏంటయ్యా పడవ పగిలిపోయి చచ్చిపోవాల్సిన బతికాను, ఎందుకు బతికాను? నీవు రోమాలో చక్రవర్తి ఎదుట నిలబడి నా గురించి సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. నేను బతికించింది ఎందుకో తెలుసా? నా గురించి చెప్పడానికి. ఆ చక్రవర్తికి చెప్పిన తర్వాత నేనే తీసుకుంటా నిన్ను. అప్పుడు దాకా సాతాను వచ్చి నిన్ను సముద్రంలో ముంచేద్దామన్నా చెక్కనిచ్చి నిన్ను బతికిస్తా. నిజమేనా? నిన్ను నన్ను కూడా బతికిస్తాడు, మనం సాక్ష్యం ఇచ్చేదాకా. పోయిన వారం తెలుసుకున్నాం కదా, అంతకు పోయిన వారం పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చాడు? సాక్ష్యం ఇవ్వడానికి, ఆయన గురించిన సాక్ష్యం ఇవ్వడానికి. హల్లెలూయా. అందుకే ప్రవక్త అంటున్నాడు, వాక్యానికి విరుద్ధమైన దేనినైనా ఎదిరించే ధైర్యాన్ని ఇస్తాడంట. జనులు ఎలా అనుకుంటారంట, ఒకసారి దాన్ని తమ్ముడు ఆ బ్లూ లైన్లో వేస్తా ఉండమ్మా, ఏమనుకుంటారు చూడండి. ఆనందం కోసం కొద్దిసేపు ప్యాక్ ఆడితే పర్వాలేదు కదా, ఏమనుకోలేదు దేవుడు. కార్డ్స్ ఆడుకుందామా టైంపాస్కి? ఇక్కడ బెట్టింగ్లు కాసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రవక్త అన్నీ చెప్పేశాడు, నేను సొంతంగా చెప్పాల్సిన పని లేదు. పోయిన వారం చెప్పా ముసలం ముచ్చట్లు, అసలు చాలా చెప్పాడు పోయిన వారం. ఈ వారం కొన్ని చెప్తున్నాడు చూడండి. కొద్దిసేపు ప్యాక్ ఆడితే పర్వాలేదు, ₹1 లేదా ₹2 పందెం వేసుకుందాం, జోక్గా వేసుకుందాం. నిజంగా కాదు, జోక్గా వేసుకుందాం, ₹1 ₹2 వేసుకుందాం, పర్వాలేదు అని వారు అలాగూ అందరూ. కానీ దేవుడు అలాగో చెప్పుట లేదు. ఆమేన్. ఒక మంచి సామాజిక సహవాసము కొరకు కొద్దిసేపు ఒక పెగ్గెత్తే, అరే వీళ్ళందరూ నన్ను ఏమనుకుంటారో, ఎవరు చూడట్లేదు కదా అన్నారా? మా ఆంటీ ఇక్కడ ఉంది, వాళ్ళ ఆయన చచ్చిపోయాడు, ఏమనుకోదు అనుకుంటే. వాళ్ళ ఆయనకి పాపం బతుకున్నప్పుడు యేసు ప్రభు గురించి చెప్దామని ప్రయత్నించేది మా ఆంటీ. ప్రయత్నిస్తే, ఎందుకయ్యా మందు తాగుతో ఆరోగ్యం పాడు చేసుకుంటా అంటే, యేసు ప్రభు కూడా మందు తాగాడే అని మా ఆంటీకే సువార్త చెప్పేవాడు ఎవరు? మా అన్నయ్య. మా ఆంటీ బెక్క మొక్కం వేసుకొని చూడటమే. నీకు వాక్యం తెలియదే, రోజు చర్చికి వెళ్ళేదానికి. నాకు తెలిసే. పౌలు పెగ్గేసుకున్నాడు, తిమోతి పెగ్గేసుకున్నాడు, యేసు ప్రభు కూడా మందు తాగాడే అన్నాడు. అప్పుడు నన్ను అడిగింది, ఏంటమ్మా తేజ అన్నయ్య ఎట్ట అంటున్నాడని. యేసు ప్రభు మందు తయారు చేశాడంట కదా, మీ అన్నయ్య ఎట్ట అంటున్నాడని నన్ను అడిగింది. కానా విందులు ఏం తయారు చేశాడరా తేజ? మందేగా అన్నాడు. వామ్మో, నువ్వు మామూలు జ్ఞానివి కాదన్నా. దేవుని స్తోత్రం. అట్లాంటి వ్యక్తి చనిపోయే ముందు రోజు చర్చిలో ఇక్కడే పడుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేనే నా చేతులతో బాప్తిసం ఇచ్చాను. ప్రియ దేవుని పిల్లారా, ఎందుకు ఇట్లాంటి జ్ఞానులు ఉంటారా? ఆమె కొద్దిగా తాగితే పర్వాలేదులే, అప్పుడప్పుడు కొద్దిగా మద్యం సేవించితే డాక్టర్లే మంచిది అంటున్నారు. అయ్యో, వారికి శ్రమని నేను చెప్పుచున్నాను. ఆమేన్. ఓ అది పర్వాలేదులే బ్రహ్మ సహోదరుడా, ఒక నిజమైన కారణం చేత నేను నా జుట్టును కత్తిరించుకొనుచున్నాను, చిట్లు పోతుంది, ఇదంతా కూడా ఎండిపోయినట్టుగా ఉంది, మిగిలిన స్త్రీలందరూ ఆ విధంగా చేయుచున్నారు కదా అని నువ్వు అనవచ్చు. మిగిలిన స్త్రీలు ఏమి చేస్తున్నారు అన్నది నేను లెక్క చేయను. వారు నీకు మాదిరి కారు. ఆమేన్. వారు నీకు యజమానులు కారు. నీలో ఉన్న పరిశుద్ధాత్మయే నీకు యజమాని. ఆమెను చూస్తున్నానండి.
ఎవడు చూడమన్నాడు ఆమెని? అక్కను చూస్తున్నానండి, ఆంటీని చూస్తున్నానండి. ఎవరు చూడమన్నాడు ఆంటీని, అక్కని? ఎవరు నీకు మాదిరి? ఆంటీయా, అక్క? నీలో పరిశుద్ధాత్మ ఉన్నచో నీ గూర్చి మనుషులు ఏమనుకున్నా కానీ నీవు మాత్రం వాక్యమునే అనుసరించేదవు. దేని అనుసరిస్తా? వాక్యమునే. ఆమేన్. మంచిది ప్రణామ సహోదరుడా, చాలా వేడిగా ఉంది, నన్ను వెంబడెత్తున్నావా? కావున నేను ఈ చిన్న బట్టలు ధరించదను అని నువ్వు అనవచ్చు. నా ప్రియమైన సహోదరి, నరకం అంతకంటే వేడిగా ఉంటుంది. నరకం, హెల్ ఈజ్ హాట్. నిజమేనా? నేను అది చెప్పవలసి ఉన్నాను, దాన్ని గుర్తుంచుకో. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ నిన్ను సత్యముని యొద్దకే నడిపించును. హల్లెలూయా. ఆయన సత్యమే వాక్యము. నా మాటయే సత్యము. ప్రతి మనుషుడు అబద్ధికుడే, కానీ నా మాటయే సత్యము. హల్లెలూయా. నువ్వు వెంబడించవలసింది మనుషులను కాదు, ఈవెన్ పాస్టర్ను కూడా కాదు. ఎందుకంటే పాస్టర్ కూడా మీలాంటి మనుషుడే. పాస్టర్ని వెంబడిస్తే కూడా మీరు తప్పిపోతారు. మా నాన్నకి బేభత్సమైన కోపం, తెలుసా? బేభత్సమైన కోపం. ఆయన చనిపోయేటప్పుడు కూడా ఆయన బీపీ ఎంత ఉండేది తెలుసా? 220 ఉండేది. ప్రియ దేవుని పిల్లరా, మనుషులలో ఏముంటుంది? ఇప్పుడు కూడా నేను 220 బీపీ తెచ్చుకోవాలా? పాస్టర్ గారిలో మంచిదే తీసుకోవాలి. మా నాన్న కోపగస్తుడు కదా, నేను కూడా కోపంగా మెయింటైన్ చేయాలి. ఆమేన్. మా అమ్మ అంటూ ఉంటుంది, మా పెద్ద అబ్బాయికి మా ఆయన సారపడలేదండి, మా చిన్న అబ్బాయికి మా ఆయన సారపడింది. నేను మా నాన్నలాగా 220 బీపీ తెచ్చుకోవాలా? లేదండి, మంచియే తీసుకోవాలి. అందుకని ఈవెన్ పాస్టర్ను కూడా మీరు వెంబడించకూడదు. మీరు కేవలము ఈ గడియ వర్తమానమును, వాక్యమును మాత్రమే వెంబడించాలి. నా మాటయే సత్యం. ప్రతి మనుషుడు అబద్ధికుడే, నా మాటయే సత్యం, నిజం. ప్రియ దేవుని పిల్లరా, బైబుల్ ఇది హేయమని చెప్పితే, ఆమేన్, ఒక సేవకుడు ఈ మాట చెప్పుటకు చాలా ఆలోచించవలసి ఉండును. కానీ ఆయన కొన్ని లాడ్జ్లకు వెళ్ళాడు. ఆ లాడ్జ్లకు వెళ్ళిన వెంటనే ఆ గోడల మీదంట రొమాంటిక్ సంబంధించిన డయాగ్రామ్స్ వేసుండే అంట, బొమ్మలు వేసుండే అంట. ఆ గదుల్లో రొమాన్స్కి సంబంధించిన ఆ యొక్క చిత్రాలు వేసుండే అంట. వాటిని చూసి ఆయన లాడ్జ్లు విడిచిపెట్టి బయటకు వచ్చేవాడంట. ఆయన చాలా బాధపడేవాడంట, నొచ్చుకునేవాడంట. ఆ గోడల మీద అసహ్యమైనవి ఉన్నవి. ప్రపంచంలోని జనులు ఎంతగా దిగజారిపోయారని తలంచాను. బహు అసహ్యం. ఆ స్థలములలోనికి నేను వెళ్ళుట జరిగినప్పుడు తరచుగా ఇట్లందుకుందును, ఎంత హేయమో, నేను నా ముక్కు మూసుకొని నా చేతులు కడుక్కుందును. ఎందుకనగా సుఖ వ్యాధులను వ్యాప్తి చేయు క్రిములుండేయంట ఆ లాడ్జులలో. బెడ్లన్నీ పాడు చేసి వెళ్ళేవాళ్ళంట. అవునా కదా? ఈ రోజున ఉన్నాయా? ఓయే రూములు, ఏ రూములు ఉన్నాయి కదా, ఆ రూములు ఈ రూములు అందరు వెళ్ళి ఏం చేస్తూ ఉంటారు? ఆ బెడ్లన్నిటినీ పాడు చేసి కంపు చేసి వస్తూ ఉంటారు.
ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రవక్తకి అసలు చాలా అసహ్యం కలిగేదంట. ఆయన అనుకునేవాడంటే ఒక రోజున ఒక విమానాశ్రయంలో నిలబడి అలాంటి స్థలము గుండా వెళ్ళాల్సి వచ్చిందంట. వెళ్ళేటప్పుడు ఆయన గొప్పగా ఇలా అరిచాడంట, కృపా అని అరిచాడంట. చూడలేక ఆ పరిస్థితుల్ని రోడ్ల మీదే రొమాన్స్ చేసుకుంటా, రోడ్ల మీదే పిచ్చాపాటి చేసుకుంటా ఆ స్థలాలంతా కూడా పాడు చేస్తూ ఉండగా, ప్రియ దేవుని పిల్లారా, మొన్నే ఈరోజు లైవ్ వెళ్ళట్లేదుగా చెప్తున్నా, మొన్నే ఈ మధ్యకాలంలో నేను ఆ రీల్స్లో చూసా. ఇది ఎంతమంది చూశారో నాకు తెలియదు కానీ రీల్స్లో చూసా. హైదరాబాదు లేడీస్ హాస్టల్లోంచి ఒక డ్రైనేజ్ వస్తుంది. ఆ డ్రైనేజ్లో నీళ్ల కన్నా కండమ్సే ఉన్నాయి ఎక్కువగా. ఎక్కడ? ఢిల్లీలోనా? హైదరాబాద్ అనుకున్నా, ఢిల్లీలో అనుకుంటా. ఆ లేడీస్ హాస్టల్ నుంచి వచ్చే ఆ డ్రైనేజీలో కుప్పల తెప్పలుగా కండమ్సే వస్తున్నాయి. ఎవడో వీడియో తీసి పెట్టాడు రీల్స్లో. అంటే ఎంతగా చెడిపోయిందో ప్రపంచం అర్థం చేసుకోండి. ఆమేన్. ప్రవక్త అలాంటి స్థలాలలో నుండి నడిచి వెళ్ళేటప్పుడంట కృపాని కేకేశాడంట. హల్లెలూయా. ప్రపంచమును దేవునికి ఆ విధముగా కంపు కొట్టుచున్నది. దేవుడు కూడా ముక్కులు మూసుకుంటున్నాడంట. ఈ లోకాన్ని చూస్తుంటే కంపు కొడుతుందని ముక్కులు కళ్ళు మూసుకునే పరిస్థితి వచ్చిందని ప్రపంచానికి. అది ఒక హేయమైనది. మగవారి బట్టలు ధరించుకొని వీధుల్లో నడిచిపోతున్న స్త్రీలను చూచినప్పుడు నాకు ఆలోచన వచ్చును, వారు దేవునికి ఎట్లు కనపడుచున్నారో ఒక హేయముగా కనపడుచున్నారు. అపవిత్రత, మురికి వాసనగా దేవుని ఎదుట ఉన్నారు. ఆమేన్. మన సెంటు కొట్టుకున్నాం, మనకు మంచి వాసనే వస్తుంది, చూసుకోండి మంచి వాసన వస్తూ ఉంటుంది. కానీ దేవునికి మన జీవితాలు కంపు కొడుతున్నాయి అంట. దేవుడు ముక్కు మూసుకుంటున్నాడంట. ఆమేన్. ఈ మురికి జీవితాలు కలిగిన వాళ్ళందరూ కూడా ఆదివారం మాత్రం మంచిగా ముస్తాబయ్యి చర్చికి వస్తారంట. అక్కడికి ఒక మనుషుడు వెళ్ళును, వాడు త్రాగుబోతుగానే ఉంటాడు, చర్చికి వస్తాడంట. వాడు మోసగాడుగానే ఉంటాడు, చర్చికి వస్తాడంట. ఏంటిదంట చెప్పండి? దేన్ని కనపడుతుంది అక్కడ? డబ్బును ప్రేమించువాడు మరియు తన పొరుగువాన్ని మోసం చేయవాడు, కొద్ది ఎక్కువ డబ్బు కొరకు సమస్తము చేయవాడు, ఈ కార్యములు చేయవాడు, జోదము, పొగతాగుట, మందు, అబద్ధమాడుట, తర్వాత సంఘముకి వెళ్ళి నుంచొని ఈరోజు నేను నా జీవితంలో జరిగిన సాక్ష్యం చెప్తానండి. చేసేదంట చేసి చేస్తా ఉండి మళ్ళీ సాక్ష్యం. హేయము, మురికి, అది మేధా సంబంధమైన సంఘం. అది ఆమేన్. అది సాతాను చేత నడిపించబడుతున్న సంఘం. అది మంచిది, నేను సంఘానికి చెంది ఉన్నాను అని చెప్పేదరు, అవును. కానీ 15 నిమిషాలుండి బయటికి వచ్చి పెద్దలు అండర్లైన్ చేయ, పెద్దలు మొదలుకొని సంఘ కాపరి పాస్టరు అందరూ కూడా తాగుబోతులే. ఎన్ని గడుసు కావాలి వాళ్ళ ముందు నిలబడి మాటలు చెప్పడానికి? అబ్రహం గారు, ప్రపంచం ఇనిద్దని తెలుసా? అందుకనే ఆయన సరి చేయడానికి ఇష్టపడుతున్నాడు. మాట్లాడేది ప్రవక్త కాదు, ప్రవక్తలో ఉన్న ఆత్మ.
సంఘములోనికి వెళ్ళు ముందు కూడా మందు తాగే వెళ్తారంట. సంఘానికి వెళ్ళే ముందు కూడా మందు తాగే చర్చికి వెళ్తారంట. అవునా? నాకు చెప్పండి, అపవిత్ర కార్యములుండి మీరు వేరొగుడే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ రోజున వేసిన కేకే మరలా ఈ మధ్యాహ్నం వినపడుతుంది. అపవిత్రమైన సంగతుల నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకోండి. హల్లెలూయా. శరీరమును అపవిత్రపరచు వానిని నేను నాశనము చేయుదునని దేవుడు చెప్పాడు అన్నాడు ఆయన. నీ దేహము దేవునికి ఆలయము. నీ దేహమును చెడిపేసుకుంటే నిన్ను నేను చంపుతాను అన్నాడు ఆయన. ఇక్కడ ఇంకా చెప్తున్నాడు చూడండి. ఈనాడు 190కి పైగా మరణాలు క్యాన్సర్ వల్ల కలుగుతున్నాయి. పొగ త్రాగుడు ద్వారా గొంతునకు ఊపిరితిత్తులకు క్యాన్సర్ వచ్చుచున్నది. శరీరము అపవిత్రపరచబడి నాశనము చేయుదును, కానీ వారు నరకమునకు బందీలై అక్కడికే దొర్లిపోతున్నారని వారికి తెలియదు. కాలేజీలో 4 డిగ్రీలు పొంది స్టేజ్ మీదకి నిలబడి ఉన్న ఒక బోధకుడు స్వయానా సిగరెట్ తాగుతున్నాడు. మంచి డిగ్రీలు పొందిన ఈ యొక్క పాస్టర్ గారంట మందు తాగుతున్నాడంట. నన్ను కొంత చెప్పనివ్వండి సహోదరుడా, స్త్రీ పురుషులను అటువంటి దానిలో నుండి బయటికి రప్పించుటకై పరిశుద్ధాత్మ పంపబడెను. హల్లెలూయా. ఎందుకు సంఘానికి పరిశుద్ధాత్ముడు ఇవ్వబడ్డాడో వాటి నుండి బయటికి పిలవడానికి. హల్లెలూయా. అపవిత్రత నుండి బయటికి పిలవడానికి, వేషధారణ నుండి బయటికి పిలవడానికి. హల్లెలూయా. నిన్ను నీవు ప్రత్యేకపరుచుకొనుము. హల్లెలూయా. సంఘం అనే మాటకి వేరొగుట. ఎక్కడి నుంచి వేరవ్వాలి? ఆమేన్. అపవిత్రమైన కార్యముల నుండి. ఆమేన్. మీరు వేరైతే మిమ్ములను నా కుమారులుగా కుమార్తెలుగా నేను చేర్చుకుంటా. సర్వశక్తునికి కుమారులుగా కుమార్తెలుగా. హల్లెలూయా. నిజమేనా? స్త్రీ పురుషులారా, నేడు మనం ఎక్కడ నిలబడి ఉన్నా, నేను విడిచిపెడతాను, నాకు తర్వాత చిన్న పని ఉంది. ఇదొక్క మాట నేను అంటే ప్రతి దేశానికి ఒక ఆత్మ ఉండి ఆత్మే ఆ ప్రజలను నడిపిస్తుందని ప్రవక్త చెప్తున్నాడు. ఆమేన్. ఇక్కడ కొన్ని నేను విడిచిపెట్టి ముందుకెళ్ళిపోతాను. ప్రవక్త అంట ఆయన ఆ ప్రేయర్ రూమ్లో, ఆయనకి సపరేట్గా ఒక ప్రేయర్ రూమ్ ఉంది. ఆ ప్రేయర్ రూమ్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు అతనికి కొన్ని విషయాలను బయలుపరిచాడు. ఆమేన్. 3 లేదా 4 దినములు ప్రార్థించిన తర్వాత ఒక స్థలములో కూర్చొని, ఓ దేవా, ఏమి చేయవలనో తోచని పరిస్థితిలో నేను కూర్చొని ఉన్నాను దేవా, మేము మార్గమందున్నామని నేను చెప్పాను. మరియు నేను నిర్లక్ష్యం చేశానని గ్రహించి ఉన్నాను. ఏంటంటే ప్రవక్త ఇక్కడ ఒక మాట చెప్తా ఉంటాడు. ఆయన బాగా ప్రసంగాలు చేసి అలసిపోయాడు. అది చదవనులే కానీ ఇంటికి వెళ్ళి చదువుకోండి. అలసిపోయి ఇక దేవుడితో అంటున్నాడు, లేచి నిలబడలేను, వాక్యం కూడా చెప్పలేనయ్యా, నా పని అయిపోయింది అన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడంట, మోషేకి ఎన్ని సంవత్సరాలు అన్నాడంట. 120 సంవత్సరాల దాకా నిలబడి నా కోసం పరిచర్య చేశాడు. కాలేబుకి ఎన్ని సంవత్సరాలు అన్నాడంట. 80 సంవత్సరాల దాకా ఖడ్గాని పట్టుకొని యుద్ధం చేశాడు. లే అని ప్రవక్తను కూడా దేవుడు బలపరిచాడంట. హల్లెలూయా. నేను వృద్ధుడిని అయిపోయానయ్యా. ఏమంటున్నాడు? ప్రభువా, నా సంగతి ఏంటి? నేను వృద్ధుడిని అయిపోయాను అంటే 59కి ఆయనకి 50 సంవత్సరాలు అనుకుంటున్నాను. ఆమేన్.
నేను ఇంకేమీ చేయజాలను అని నేను ఇక్కడ తలంచుచున్నాను. అప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే అక్కడ ఉన్నాడు, నేను సేవించుచున్న మారని దేవుడినే అతడు కూడా సేవించాడు. హల్లెలూయా. కాలేబు అక్కడ ఉన్నాడు, ఖడ్గం పట్టుకున్నాడు. ఆమేన్. 40 సంవత్సరాల వయసులో ఎంత బలం ఉందో ఈ వయసులో కూడా నాకంతే బలం ఉంది యెహోషువా, ఈ కొండను నాకు ఇవ్వన్నాడు కాలేబు. హల్లెలూయా. ఆ మాటలు ఎప్పుడైతే ఈయన యొక్క హృదయంలోనికి వచ్చినాయో అప్పుడు అంటున్నాడు, నా పట్ల కృప చూపించయ్యా. ఆమేన్. వెంటనే తన భార్యని తీసుకెళ్ళి తన భార్యకి వాక్యములో కొన్ని విషయాలను చూపించాడంట. చూపించి తన భార్యతో అంటున్నాడు, నా ప్రియమైన భార్య, ఇక నుంచి నా బోధలో కొన్ని ప్రత్యేకతలను చూస్తా. నేను దేనికోసం నిలబడాలో నువ్వు చూడబోతున్నా. నేను వృద్ధుడిని అయిపోయాను, నేను ఇక బోధించలేను అనుకున్నాను. పరిశుద్ధాత్ముడు వచ్చి నన్ను బలపరిచాడు. నేను కొన్ని బలమైన సంగతుల కోసం నిలబడాలని తన భార్యగా చెప్తా ఉన్నాడు. ఆమేన్. ప్రతికూలమైన సమయాలలో నిలబడాలని తన భార్యగా చెప్తా ఉన్నాడు. ఆమేన్. ప్రియ దేవుని పిల్లరా, ఇక్కడ ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఆ విషయం కొంచెం కిందకి వెళ్ళిపోదాం మనం. అదంతా ఏంటంటే, అగ్నిలో కాలిపోతా ఉన్న ఒక గృహాన్ని చూసినప్పుడు అందరూ కేకలు పెట్టారంట, దాన్ని ఆపండి 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 అని కేకలు పెట్టారంట. నరకాగ్ని కూడా ముందున్నప్పుడు దేవుని సేవకులు ఏం చేస్తూ ఉంటారు, మిమ్మల్ని కూడా అగ్నిలో కాలిపోకుండా ఆపాలని కేకలు పెడతారంట. హల్లెలూయా. ఆ విషయాన్ని ఇక్కడ ఆయన చెప్తా ఉన్నాడు. అయితే అవన్నీ కూడా మనకొద్దు. మనం ఒక విషయం దగ్గరికి మనం వెళ్ళబోతా ఉన్నాం. అదేంటంటే, ప్రతి దేశమునకు ఒక ఆత్మ ఉందని ప్రవక్త చెప్తా ఉన్నాడు. ఆమేన్. డెబ్బై 78 కొంచెం చదివి ముందుకు వెళ్దాం. మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు, మీరు వింత కార్యములు చేయుదురు, మీరు ఇంతకుముందు చేసిన క్రియలకు భిన్నమైన వాటిని చేయుదురు. ఇంతకుముందు ప్రవర్తించినట్లుగా మీరు ఇప్పుడు ప్రవర్తించరు. మీ మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు పరిశుద్ధాత్మతో నింపబడుదురు. లోకం యొక్క సంగతులను అలక్ష్యము చేయుదురు. ఆమేన్. మిమ్మును చిక్కులు పెట్టు కార్యములను విసర్జించుదురు, దానిని మీరు అలక్ష్యము చేయుదురు, మీరు వింతగా ప్రవర్తించుదురు. మీరు ప్రపంచానికి ఎలా కనబడతారంటే వికృతమైన బాతు పిల్లల్లా కనబడతారంట. చిన్నప్పుడు బాతు పిల్లలకు బొచ్చు ఉండదు కదా, పైన ఉండదు కదా, ఏకలు ఉండవు కదా, అది ఎలా కనబడిద్ది, వికారం కనబడిద్దా? బాతు పెద్దదైన తర్వాతే దానికి ఏకలు అన్నీ వస్తాయి. వచ్చినప్పుడు అది అందం కనపడిద్ది. అది పుట్టినప్పుడు ఎలా ఉంటుంది, వికారంగా ఉండిద్ది. మీరు నేను కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు ప్రపంచానికి వికారంగా కనపడతాం. కోడి పిల్ల గూటిలో పక్షిరాజు పిల్లగా ఉంటాం మనం. ఆమేన్. కానీ మనము రాజు యొక్క రహదారిలో ఉన్నాము. హల్లెలూయా. మనం కింగ్స్ హైవేలో ఉన్నాం. ఆమేన్. రాజు యొక్క బాటలో నడుచుచున్న పరిశుద్ధ గుండ్రాళ్ళు, వికృత బాతు పిల్లలు, పరిశుద్ధ గుండ్రాయి బోధకుడు అని వారు అందరూ, కానీ మనం రాజు యొక్క బాటలో ఉన్నాం. వి ఆర్ ఇన్ లేకపోతే ఆన్ కింగ్స్ హైవే. ఆమేన్. ఒక పేరొందిన మెథడిస్ట్ బోధకుడు లూయిస్విల్లో నేడు ఇట్లు చెప్పాను, నేను బిల్లీకి సహాయం చేయగోరుచున్నాను, కానీ నేనేమి ఎదుర్కొనవలసి ఉందునో మీరు ఎరుగుదరా.
నా మెడను బయటకు చాపవలసి ఉందును. ఒక ఆయన వచ్చి అన్నాడంట ప్రవక్తతో, నీకు నేను సహాయం చేస్తా అన్నాడంట. ప్రవక్త అంటున్నాడు, నాకు సహాయం చేయాలంటే మెడ బయట పెట్టాలి. బయట పెడితే ఏమైంది? తెగిపోద్దా లేదా? నా గురించి నీ మెడను బయటికి చాపనక్కర్లేదు, ఆయన నా కొరకు తన ప్రాణమును పెట్టాడు. ఆమేన్. రాజు యొక్క గొప్ప రహదారిలో నడుచుచున్నాను అంతే. ఓ మై, ఆయన ఆత్మతో నింపబడి ఉన్నాను, ఆయన ఆత్మ ద్వారా జన్మించి ఉన్నాను, ఆయన రక్తములో కడగబడి ఉన్నాను. హల్లెలూయా, సంతోషముగా ఉన్నాను. ఆమేన్. ప్రియ దేవుని పిల్లారా, మరొక సంగతి, దానిని నువ్వు ఎందుకు చేయవలసి వచ్చినది? నీవింకా మానవునివే కదా, కానీ నువ్వు దాన్ని చేయనట్లు నిన్ను చేసినది ఏది? ఎందుకనగా పైనుండి ఆత్మను నువ్వు పొంది ఉన్నావు, అది దేవుడు నీలో ఉండుటై ఉన్నది. ఈ వాక్యం కోసం నిలబడడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అలా నిలబడాలంటే పైనుండి ఆత్మను పొందాలి. ఇప్పుడు మన యొక్క అనుకున్న దాని దగ్గరికి వస్తున్నాం. నేను రోముకి వెళ్ళినప్పుడు, చాలా జాగ్రత్తగా వినండి, సినిమాలకు వెళ్తే సినిమా హాల్లో ఆత్మ ఉండిద్ది, ఫ్యాషన్ వెతుకుతా ఉంటే ఫ్యాషన్ ఆత్మ ఉండిద్ది, రాజకీయాన్ని వెతుకుతా ఉంటే రాజకీయ ఆత్మ ఉండిద్ది. ప్రతిదానికి ఒక ఆత్మ ఉంది. అదే ప్రవక్త చెప్తున్నాడు. రోమ్ వెళ్ళినప్పుడు గమనించాను, ప్రతి వారు రోమన్ ఆత్మను కలిగి ఉన్నారు. అందుకే రోమీలులాగా వారు వస్త్రాలని రోమీల భాషలో రోమీలు ప్రవర్తించినట్టుగా ప్రవర్తిస్తారు. ఆమేన్. నేను గ్రీకు దేశానికి వెళ్ళినప్పుడు వారు గ్రీకు ఆత్మను కలిగి ఉన్నారు. నేను ఇంగ్లాండ్ వెళ్ళాను, అక్కడ ఇంగ్లీష్ వారి యొక్క ఆత్మను కలిగి ఉన్నారు. మీరు ఆయా స్థలములకు వెళ్ళి చూడండి, అప్పుడు మీరు అమెరికా ఆత్మను కనుగొంటారు. అది భయంకరమైనది. నేను రోమ్లోని సాన్ ఆంజీలో సమాధి స్థానము యుద్ధకు వెళ్ళాను. అక్కడ ఒక సూచన రాసిరి. ఏమని రాశారంటే, అమెరికన్ స్త్రీలలారా, మృతులను గణపరచండి, దయచేసి మీరు బట్టలు ధరించండి అని రాశారంట అక్కడ. అది అమెరికన్ ఆత్మ. వారు విమానము నుండి దిగినప్పుడు చిన్న బట్టలతో దిగేవాళ్ళంట. అమెరికా నుంచి వచ్చేటప్పుడు స్కర్ట్లు వేసుకొని. అందుకని వాళ్ళు ఏం రాశారంట, మీరు ముందు వస్త్రాలు ధరించండి. అందరూ వారిని చూచుటకు వెళ్ళెదరు. అమెరికా సుందరి, అది అమెరికా ఆత్మ, వారి బట్టలను చూచి ఆమె ఏ దేశము నుండి వచ్చినదో చెప్పగలరు. చిన్న పప్పి సూది మొక్కు కుక్కను పెట్టుకొని ఈడ్చుకొని టింగ్ టాంగ్ అని నడుచుకొని వస్తూ ఉంటారంట. కుక్క పిల్లలు వేసుకొని నడుస్తూ వస్తూ ఉంటారంట. అది అమెరికన్ ఆత్మ అంట. ఆమేన్. అది నిజం, అవును. ఆమె అమెరికా, మిస్ అమెరికా నడిచి వచ్చుచున్నది. మీరు ఎరుగుదురు, ఆ విధముగా అడుగులు వేయిచు వచ్చును. ఎందువలన ఆమె అమెరికా ఆత్మను కలిగి ఉండేను. కానీ యేసు చెప్పాను, ఆ దినమునకు వ్యతిరేకముగా పరిశుద్ధాత్ముడు సాక్ష్యమిచ్చును. హల్లెలూయా. ఏమన్నాడు? యేసయ్య నిలబడి, కపెర్నహూమా, కపెర్నహూమా, ఆమేన్, బెత్సైదా, కొరాజీనా, మీరు ఆకాశమంత ఎత్తుకి హెచ్చించబడ్డారు. ఆమేన్. మీరు పాతాళమునకు దిగిపోతారు. మీలో జరిగించిన ఈ కార్యములను ఒకవేళ సొదొమలో జరిగించిన ఎడల వారు మారు మనసు పొంది ఉండేవాళ్ళు. ఒక రోజున సొదొమ ప్రజలు లేచి మీకు వ్యతిరేకంగా మాట్లాడతారు.
షేబా దేశపు రాణి మీకు వ్యతిరేకంగా నేరస్థాపన చేసింది. ఎందుకంటే సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. షేబా దేశపు రాణి కేవలము సొలొమోను యొక్క గొప్పతనాన్ని చూడడానికి వెళ్ళింది, కానీ సొలొమోను కన్నా గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఆమె చెప్పింది ఒక రోజున, సొలొమోను కన్నా గొప్పోడు ఈయనయ్యా. ఆయన వచ్చిన కాలంలో మీ కనులు మూసుకుపోయినాయి అని వారే మీకు తీర్పుని తీరుస్తారు. హల్లెలూయా. చూడండి, ఈ దినమునకై పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నాడంట, వ్యతిరేకంగా నిలబడుతున్నాడంట. హల్లెలూయా. ఎందుకంటే నేను పైనుండి వచ్చినోడిని, చప్పలు కొట్టండి, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పైనుండి వచ్చిన వాళ్ళే ఈ కార్యాలను చూసి అసహించుకుంటారు, వాటిని చూసి మరులుకుంటారు, ఇబ్బంది పడతారు, నొచ్చుకుంటారు. అవునా? మన పితరులు కూడా అలాగే నొచ్చుకున్నారా? ఇబ్బంది పడ్డారా? యాత్రికులు పరదేశులుగా ఉండి నువ్వు ఏ స్థలము నుండి వచ్చితివో ఆ స్థలము యొక్క స్వభావమును పొందుకుంటావు. అర్థమైందా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఆ స్వభావమే నువ్వు కలిగి ఉంటావు. దానినే నేను చెప్పుటకు ప్రయత్నించుచున్నాను. వచ్చినప్పుడల్లా రవి గారు ఆయన ఎత్తుకునే ప్రసంగం, ఏ ప్రసంగం అయినా ఇదిగో ఈ ప్రసంగం చెప్తున్నా అంటాడు. బోర్డు దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే, పైనుండి వచ్చిన ఒక గుంపు, కింద నుంచి వచ్చిన ఒక గుంపు అంటాడు. మనం అనుకుంటాం, ఏంటి ఈయన పొద్దాకి ఇదే చెప్తున్నాడు అని. ఎందుకు చెప్తున్నాడంటే ప్రవక్త ఇక్కడ అదే చెప్తున్నాడు. పైనుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారంట, కింద నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కింద మనం చదివితే, ఒక రోమన్ ఇక్కడికి వచ్చి తల గోక్కును, వాడికి అర్థం కాదు ఏమి. ఒక జర్మనీ అచ్చడికి వచ్చును, అమెరికన్ అచ్చడికి వెళ్ళును. ఎందుకు? నువ్వు ఏ దేశము నుండి వచ్చితివో ఆ దేశపు ఆత్మను కలిగి ఉండు. అదే మనలను ప్రపంచములో ఎంతో తేడా గలవారిగా చేయుచున్నది. అండర్లైన్ చేసుకోము అక్కడ. నీవు పైనుండి వచ్చి ఉన్నావు, నీవు తిరిగి జన్మించి ఉన్నావు, నీవు మరో రాజ్యపు పౌరునివి. నమ్ముతున్నారా? ఈ మాటకు ఆమెన్ చెప్పగలరా? అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఆమెన్ చెప్తారు. దానిని నువ్వు నమ్ముచున్నావా? పరిశుద్ధాత్మ అందుకే ఉన్నది, దేవుని యొక్క రాజ్య పౌరునిగా నిన్ను చేయును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడండి ప్రియ దేవుని పిల్లరా. పరిశుద్ధాత్మ నిన్నేం చేసిద్దంట? ఆయన రాజ్య పౌరునిగా చేసిద్దంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ ఎందుకు ఇవ్వబడింది? ఆయన రాజ్య పౌరునిగా నిన్ను చేయడానికి. ఇంకా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలియకపోతే ఈ మధ్యాహ్నమే పరిశుద్ధాత్ముడు నీకు బయలుపరుస్తున్నాడు. నువ్వు కోడి పిల్లవు కాదని బయలుపరుస్తున్నాడు. నువ్వు లోక సంబంధివి కాదని బయలుపరుస్తున్నాడు. నువ్వు ఈ లోకములో సాతాను సంబంధివి కాదని, నువ్వు సర్పం యొక్క సంతానము కాదని, నువ్వు దేవుని యొక్క విత్తనమని, నువ్వు దేవుని కుమారుడు అని, నువ్వు దేవుని కుమార్తెవని ఇప్పుడు ఆయన నీకు బయలుపరుస్తున్నాడు. అందుకే పరిశుద్ధాత్ముడు వచ్చాడంట. నీవేమై ఉన్నావో నీకు తెలియచేయడానికి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలియచేయడానికి. అందరూ కూడా కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించి, ప్రభువా నీ ఆత్మే రాకపోతే నేనేమై ఉన్నానో నాకు తెలిసేది కాదయ్యా, నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలిసేది కాదు అయ్యా. నీ వచ్చి నాకు బయలుపరిచా. నా తండ్రి ఇల్లు నాకు గుర్తొస్తా ఉంది, నా గృహము నాకు గుర్తొస్తా ఉంది, నా జీవం ఎక్కడదో గుర్తొస్తా ఉంది. తండ్రి, నేను నీలో భాగమని, నేను నీ కుమారుణ్ణని, నేను నీ కుమార్తెనని
ఈ భారతదేశపు ఆత్మ నాది కాదని. నా ఆత్మ పరలోకానికి సంబంధించిన ఆత్మ అని, నేను అక్కడ పౌరుణ్ణని. అందుకే నాకు ఈ లోక సంబంధమైన ఏవి ఇష్టం లేదయ్యా, నీ వాక్యమును నెరవేర్చడమే నాకు ఇష్టం. ఎందుకంటే నేను పరము నుండి వచ్చానయ్యా. నమ్ముతారా? ప్రవక్త అంటున్నాడు, మీరు నమ్ముతున్నారా? నువ్వు పరలోకము నుండి వచ్చావని నమ్ముతున్నావా? వస్తే ఆ విధంగానే ప్రవర్తిస్తావంట, ఆ స్వభావాన్ని కలిగి ఉంటావంట. ఎంత మాత్రం కూడా లోక సంబంధిగా ప్రవర్తించవంట. అందుకనే ప్రభుని, నువ్వు నాలో నివసించయ్యా, నువ్వు నాలో ఉండయ్యా అని మనం దేవుని ఆలాపన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా నీలోనే ఉండాలయ్యా, నేను నీలోనే నివసించాలయ్యా, నీతోనే నడవాలయ్యా, నీ వాక్యాన్ని నెరవేర్చాలి నా జీవితంలో. అదే నాకు జీవితంలో సంతోషం అయ్యా. ఇంకా సంతోషమైన కార్యం అంటూ నా జీవితంలో ఏదీ లేదయ్యా. కేవలం నీ వాక్యాన్ని ప్రేమిస్తా, నీ వాక్యాన్ని వెంబడిస్తా, నీ వాక్యాన్ని హత్తుకుంటా, నీ వాక్యాన్ని నెరవేరుస్తా. ఎందుకంటే నీ వాక్యం అంటేనే నాకు ఇష్టం తండ్రి. నువ్వు అంటున్నావు, నీ పిల్లలకు నా వాక్యాన్ని ఇచ్చాను, నీ వాక్యమే సత్యం, నీ వాక్యం చేత వారిని ప్రతిష్ఠులుగా చేశాను అని నువ్వు అన్నావయ్యా. అవునయ్యా, నీ వాక్యం చేత మేము ప్రతిష్ఠించబడ్డాం. అది మాత్రమే సత్యం, అది మాత్రమే నిలబడుతుంది, అదే మమ్మల్ని నరకాన్ని తప్పిస్తుంది.